మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ గురించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటికి రావడంతో అసలు ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. నేను మొత్తం వివరంగా చెప్తాను. అయితే దానికంటే ముందు అసలు ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు ఏంటి, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఈమె అక్కడికి ఎందుకు వెళ్ళింది అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆ వీడియోస్ ఒకసారి చూడండి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. చూసారుగా, అతని పేరు శ్రీకాంత్. ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు అరుణ. శ్రీకాంత్ అనే వ్యక్తి నెల్లూరు జైల్లో ఉన్నాడు. అతను ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ అతను పెరోల్ మీద హాస్పిటల్లో వైద్యం నిమిత్తం వచ్చాడని అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఆ హాస్పిటల్కు నెల్లూరు జీజీహెచ్కు వెళ్ళినటువంటి శ్రీకాంత్కు ఐసీయూలో చికిత్స జరుగుతున్నటువంటి సందర్భంలో నేరుగా అతని బెడ్ మీదకి వెళ్ళినటువంటి ఆ మహిళ ఇప్పుడు అంతా కూడా ఒక చర్చ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ మహిళ ఎవరు, ఆ మహిళ వెనుక ఉన్నది ఎవరు అనే దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది ఇంట్రెస్ట్గా. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మేము ఒక విషయం తెలిస్తే దానికి సంబంధించి సమగ్రమైనటువంటి పరిశీలన చేసి వివరాలు తీసుకొని రాబట్టుకొని దానికి సంబంధించి కొంతమంది అధికారులతో మాట్లాడి, మా ప్రతినిధులతో మాట్లాడి అంతా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక నివేదికను మేము రెడీ చేసుకొని దానికి సంబంధించినటువంటి అంశంలో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా అదే రీతిలో. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్న ఆమె పేరు అరుణ. ఆమె నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళ. 2019 నుంచి 2024 వరకు అంటే టక్మని గుర్తొచ్చేది వైఎస్ఆర్సీపీ పాలన. ఆ సమయంలో అరుణ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి అంతకు మించి అన్నట్లుగానే చెప్పుకోవాలి. ఈ వీడియో బయటికి రావడంతోనే ఆమె వ్యవహారం బయటపడింది. చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. అరుణ ఎవరు, ఆమె ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు, ఇప్పుడు దీనికి సంబంధించి చాలా సమగ్రంగా దర్యాప్తు చేస్తే వివరాలు సేకరిస్తే తెలిసినటువంటి అంశం ఏంటంటే నెంబర్ 1 కన్నింగ్ లేడీ డాన్. అంటే దిశ పేరుతో ఒక ఎన్జిఓను స్థాపించి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు, రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వివాదాలు విభేదాలు వచ్చినటువంటి వారిని టార్గెట్గా చేసుకొని సెటిల్మెంట్లు, అలాగే గంజాయి అక్రమ రవాణా, ఎన్నో రకాలుగా ఆమెపై ఆరోపణలు, విమర్శలు. సరే, ఇదంతా ఓకే. అసలు శ్రీకాంత్ అనే వ్యక్తి హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలో పెరోల్పై బయటకు వచ్చినటువంటి ఒక ఖైదీకి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది అది మనం ఒకసారి గమనించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే
అంత స్వేచ్ఛగా ఆమె వెళ్ళడం, ఆ బెడ్పై రాసలీలలు, దానికి సంబంధించి మరొక వ్యక్తి వీడియోలు తీయటం, వారు నవ్వుకోవడం, ఇదంతా ఎందుకు ఎలా జరిగింది అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అంటే అరుణ అరాచకాలు కానీ అక్రమాలు కానీ ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇక్కడే మనకి అర్థమైపోతుంది. నేరుగా అక్కడికి వెళ్ళటం, అతనితో మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగాయంటే దీని వెనుక ఎవరున్నారు? వాస్తవంగా మాకు తెలిసినటువంటి విషయాల్లో కొన్ని అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులతో అరుణకు సంబంధాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేసినటువంటి ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో ఈమెకు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి అనేది సాన్నిహిత్య సంబంధాలు. ఇక అది ఏదైనా కావచ్చు. పోలీస్ అధికారులతో గోవా ట్రిప్పులు, మలేషియా ట్రిప్పులు, శ్రీలంక ట్రిప్పులు, పొలిటికల్ లీడర్స్తో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలతో ఆమె సాగించినటువంటి వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ వీడియోతో ఆమె అక్రమాలు అరాచకాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తికి ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో అతనికి పెరోల్ ఇస్తే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది, చాలా డేంజరస్ క్యాండిడేట్ అని ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు ఆ జిల్లాకు సంబంధించి రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి. అయినా సరే ఈ అరుణ హోమ్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ రావటానికి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేశారు. అది ప్రధానమైంది. అలాగే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ఈమె చాలా 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 సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు అనేది. అందుకే సెక్రటరియట్లోనే మకాం వేసి ఆమె తరచూ ఆమెకు కావలసినటువంటి పనులన్నీ చేయించుకోవటం, ఫైల్స్ క్లియర్ చేయించుకోవడం చకచకా జరుగుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు, నేతలు ఆ జిల్లాకు సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు. వారి అండదండలు, సహాయ సహకారాలు ఉన్నాయి. అందుకే ఆమె రాజ్యం ఏలుతుంది, ఆమె అనుకున్నది సాధిస్తుంది అనేది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే 2 రోజుల నుంచి మనం మీడియాలో చూస్తున్నాం. లేడీ డాన్ రాసలీలలు, జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అతను గతంలోనే జైలు నుంచి పారిపోయి 4 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండి మళ్ళీ అతనే లొంగిపోయాడు. 2010 నుంచి జైల్లో ఉన్నాడు. చాలా క్రిమినల్ హిస్టరీ కలిగినటువంటి వ్యక్తి. హత్య కేసులే కాదు, రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు కూడా ఉన్నాయి ఇతని మీద. ఇటువంటి సందర్భంలో అతనితో దగ్గరగా ఉంటూ అతనికి కావలసినవన్నీ చూసుకుంటూ ఏకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఐసీయూ బెడ్ మీదే మీరు చూస్తున్నారు విజువల్స్లో ఆ రకంగా రాసలీలలు. ఇది ఎలా సాధ్యపడింది అంటే ఈమె వెనుక ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు, నేతలు చాలా బలంగా ఉన్నారు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు, మరి ఆమె మాట ఎందుకు చెల్లుతుంది అని డౌట్ రావచ్చు మీకు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 4 నెలలు సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి ఈ అరుణ తర్వాత ఆమె సామ్రాజ్యాన్ని ఒక రకమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళింది, కంటిన్యూ చేస్తుంది. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారుల ప్రమేయం లేకపోతే ఇవంతా జరగదుగా, అదొకటి. సో ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా అరుణ ఆమె చేసినటువంటి అక్రమాలు ఏంటి, ఆమె చేసినటువంటి అవినీతి ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఆమె ఎంత చక్కగా మీడియాతో మాట్లాడుతుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ క్యాండిడేట్ని, కావాలని నాపై బురద జల్లుతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి విధానంతో ఆమె మాట్లాడుతున్నారు. సరే, ఎవరైనా సరే దొంగనే నువ్వు దొంగతనం చేసావంటే ఎవడు కూడా ఒప్పుకోడు, బయట పడినప్పటికీ. ఈమె కూడా అంతే. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తీరా ఈమె గురించి ఆరా తీసినటువంటి సందర్భంలో నాకు తెలిసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈమె ఇండిపెండెంట్గా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ మహాతల్లి ఈమెకు వచ్చిన ఓట్లు ఏంటంటే 500 చిల్లర, ఈమె కంటే నోటాకే ఎక్కువ వచ్చినాయి. అంటే రాజకీయంగా కూడా
ఇంకో విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి మీకు. ఏమే అసలు కనీసం ఒక చదువుకోవాల, స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భం లేదు. అయినా సరే ఆమె బిల్డప్ ఎలా ఉంటుందంటే, నేను ఒక గ్రాడ్యుయేట్ని అన్న లెవెల్లోనే ఆమె మెయింటెనెన్స్ కానీ, కార్లు కానీ, విల్లాల్లో విలాసవంతమైనటువంటి జీవితం అంతా ఇంత కాదు. సో ఇలాంటి సందర్భంలో దాని గురించి కూడా మేము సమగ్రంగా వివరాలు సేకరించాం. ఆ సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అరుణ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మేము కొన్ని వివరాలు, ఆమెకు సంబంధించినటువంటి ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేస్తే ఒక అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే ఆమెకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, ఉన్నటువంటి కేసుల వివరాలు అన్నీ కూడా, ఏం చదువుకుంది, ఏంటి పరిస్థితి, బంగారం ఎంత ఉంది, ఆస్తులు ఏమున్నాయి, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఏది తప్పు ఉన్నా సరే డిస్క్వాలిఫై అవుతారు, అది తెలిసినటువంటి విషయమే. సో ఇలాంటి సందర్భంలో మనం చూస్తున్నాం, ఏమీ చదువుకోలే, అది నేను చెప్పడం కాదు. దానికి సంబంధించి 10th కాలంలో మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ అండర్ అక్కడ నిల్. మీరు కావాలంటే చూసుకోండి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. జనరల్ ఎలక్షన్స్ 2024, కాన్స్టిట్యున్సీ టైప్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏసీ అని కొట్టాలి, రాష్ట్రం స్టేట్ అని వస్తుంది, ఆంధ్రప్రదేశ్, కాన్స్టిట్యున్సీ సూళ్లూరుపేట, దానికి సంబంధించి పక్కన ఉంటాయి. అది సెర్చ్ చేస్తే అందులో ఎవరెవరు పోటీ చేశారు, ఎవరి నామినేషన్స్ డిస్క్వాలిఫై చేశారు, ఎవరెవరు విత్డ్రా చేసుకున్నారో అన్నీ కూడా వస్తాయి. దానికి సంబంధించి మేము తీసుకున్నాం దాని వివరాలన్నీ. ఇలాంటి సందర్భంలో అక్కడ నిల్ అడ్వకేట్ అండ్ నోటరీ కొవ్వూరు అని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆయన ఇచ్చారు. ఎం రవీంద్ర MA BL, ఆయన అడ్వకేట్. ఈ అఫిడవిట్లో దీనికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఈమెపై కేసులు కూడా ఉన్నాయి. మామూలు కేసులు కాదు, అన్నీ కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి కేసులు, ఇతర కొన్ని కేసులు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక అంశానికి సంబంధించి సమగ్రమైనటువంటి స్టడీ చేయటం ద్వారా అది మీకు చాలా క్లియర్గా వివరించాలి, చెప్పాలి అనేదే మా ఆలోచన. దీనికి సంబంధించి అందులో FIR విత్ నేమ్ అండ్ అడ్రస్ 230/2023 కొవ్వూరు పోలీస్ స్టేషన్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆ వివరాలు ఉన్నాయి. అందులో చాలా ఏమేమి సెక్షన్స్ అండర్ 143, 448, 427, 379, 506 రెడ్ విత్ 149 IPC కొవ్వూరు పోలీస్ స్టేషన్ నెల్లూరు జిల్లా. మరొక కేసు సంబంధించి 2020లో మరో కేసు, FIR నెంబరు 300/2020, సెక్షన్స్ 353, 384. ఈమె అరాచకాలకు, అక్రమాలకు, ఈమె ఒక రకమైనటువంటి ప్రవర్తనకు ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా చాలా కీలకమైనటువంటి అంశాలు అఫిడవిట్లో ఉన్నాయి. దానికి సంబంధించి భర్త కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాంటి సందర్భంలో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో శ్రీకాంత్ను నేను ప్రేమించాను, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే నేను అక్కడికి వెళ్ళాను అన్న టైప్లో కూడా చెప్పారు. ఆమె వెళ్ళటానికి అసలు అవకాశం ఇచ్చింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అతను పెరోల్ బయటకు వస్తే చాలా ప్రమాదం అని చెప్పి 2 IPS స్థాయి అధికారులు ప్రభుత్వానికి నివేదించినా సరే పెరోల్ ఇవ్వటం వెనుక ఎవరున్నారు, అసలు అరుణకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకు ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాల్సి వస్తుందంటే, ఎక్కడా కూడా బేస్లెస్ ఇన్ఫర్మేషన్ అనేది కానీ, అలిగేషన్స్ కానీ మేము ఎప్పుడు చెయ్యం. ఒకరిపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ మాకు ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉంటారు. కానీ దానికి సంబంధించి సమగ్రమైనటువంటి మేము లోతుగా విశ్లేషిస్తాం, పరిశీలిస్తాం, ఆ తదుపరే ఆ టాపిక్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో అఫిడవిట్లో ఇచ్చినటువంటి కొన్ని, దీంట్లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సూళ్లూరుపేట SC నెల్లూరు, దీంట్లో 6th నేమ్ నిదిగుంట అరుణ, ఇండిపెండెంట్, క్రిమినల్ కేసెస్ 2, ఎడ్యుకేషన్ ఇల్లిటరేట్. కానీ ఈమె మాటలు కానీ, వ్యవహార శైలి కానీ, ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏ రకమైనటువంటి, అంటే వారిని ఏదో ఉద్దేశపూర్వకంగా కించపరచాలనో అవమానపరచాలనో కాదు, వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నా ఉద్దేశం. అంతకు మించి అరుణ ఆమె లైఫ్ స్టైల్, కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వైనం,
అంటే అన్ని సెటిల్మెంట్లే. ఎక్కడ చూసినా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్యాంగ్ వారితో ఈ యొక్క అక్రమాలు చేయించడం. పోలీస్ డిపార్ట్మెంట్లో మనోళ్ళే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మనోళ్ళే, మీది తినాలే మాది తినాలే అన్న చందంగా అన్నీ కూడా సెటిల్మెంట్లే. ఏ పోలీస్ స్టేషన్కి భార్యాభర్తల కేసు వచ్చినా వ్యవహారం వచ్చినా దానికి సంబంధించి వెంటనే ఈమె ఇన్వాల్వ్ అయిపోద్ది. అదే పేరుతో మహాతల్లి ఒక ఎన్జిఓ కూడా పెట్టారు. పైగా దిశలో నేను కీలకమైనటువంటి సభ్యురాలు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధిత మహిళల పక్షాన నేను నిలబడి పోరాటం చేస్తున్నాను, వారికి న్యాయం చేస్తున్నానని చెప్తుంది ఈమె. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అరుణాకు సహకరించినటువంటి వారిని ఏ విధంగా బయటకు లాగుతారు, వారికి ఎలాంటి శిక్ష వేస్తారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ పెరుగులపై ఉన్నటువంటి వ్యక్తికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుండగా ఈమె వెళ్ళటం, బెడ్పై రాసలీలలు, ఆ వీడియోను మరొక వ్యక్తి తీయటం. మరి పోలీసులు బయట ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా కాదు. ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలుగా మిగిలిపోనున్నాయి. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం సమాయత్తమైందని తెలుస్తుంది. త్వరలోనే ఈమెకు సహకరించినటువంటి ఉన్నత అధికారులు పోలీసు విభాగంలో వారిపై వేటు పడుతుంది. అలాగే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కూటమి నేతలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఈమెకి సపోర్ట్ చేస్తున్నారో వారి భరతం కూడా త్వరలోనే మేమన్నీ ఇంకా సేకరించే పనిలో ఉన్నాం. వాటికి కూడా ఈ అరుణకి ఎవరెవరు సహకరించారు, ఈమెకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఇంత జరుగుతున్నా అక్కడ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కానీ, జైలు సిబ్బంది కానీ, పోలీసులు కానీ ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మేము వివరించే ప్రయత్నం త్వరలోనే చేస్తాం. కానీ కూటమి ప్రభుత్వం స్పందించాలి. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తానికైతే అరుణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. దీనికి సంబంధించి చాలామందిపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే ఈ నెల్లూరు జీజీహెచ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దానిపై కూడా అనేక రకాల ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శ్రీకాంత్ని ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికైతే ఇది కూటమి గవర్నమెంట్కు ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలను ఎవరెవరు ఈమెకు సపోర్ట్ చేశారు, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే దాని మీద ఫోకస్ పెట్టి ఒక రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది మా ఉద్దేశం. అలాగే ప్రజలు కూడా కోరుతున్నారు. అక్కడ స్థానికంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఇది అనేక అంశాలకు సంబంధించి ముడిపడి ఉంది. ఇటు పొలిటికల్గా, ఇంకా ఐపీఎస్ అధికార వర్గాల్లో, ఇతర అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం చూడాలి మరి ఏం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కూటమిని లీడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఈమె విషయంలో, ఈమెకు సహకరించిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా ఉంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.